యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారన్నారు జగన్. చంద్రబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్, లోకేష్లు గతంలో మాట్లాడిన మాటలని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీ పైన అవే అభియోగాలు పెట్టాలి కదా అంటూ ప్రశ్నలు సంధించారు జగన్. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదకు మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఆయన చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏపీకి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి, చట్టం ముందు అందరూ సమానమని నమ్మకం కల్పించాలి కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీసు వ్యవస్థ కావాలి అంటూ హేరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తన ట్వీట్ ని స్టార్ట్ చేస్తూనే కంక్లూడ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అసలు ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేవలం రావణ్ విషయమే కాదు, కేవీఆర్ అరెస్టు మీద కూడా ప్రశ్నించారు ఆయన. దాంతోపాటు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సాయికృష్ణ ఆ ఇష్యూని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే వీటితో పాటు తునిలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి అంశాన్ని కూడా అక్కడ కోట్ చేశారు. చాలా సుదీర్ఘమైన ట్వీట్ చేసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు రావణ్ కి సపోర్ట్ గా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భం, మరీ ముఖ్యంగా కూటమిని ప్రశ్నిస్తూ. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కృష్ణమోహన్, రావణ్ అరెస్ట్ కి ఇప్పటికే ఏ స్థాయిలో, అది ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో మాత్రం యుద్ధానికి దారితీస్తూ ఉంది. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగడం అండ్ ట్వీట్ చేయడం ఎలా చూడాలి? దాంతోపాటు నేరుగా వైసీపీ ఇప్పుడు సపోర్ట్ గా వెళ్ళబోతుందని అనుకోవచ్చా ఇప్పుడు ఈ ట్వీట్తో? వేడిగాని కాదు కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో వర్క్ జరుగుతున్న 2-3 ఇన్సిడెంట్స్ మీద జగన్ ట్వీట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో చాలా అంశాలు, సినీ దగ్గర నుంచి సాయికృష్ణ, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ నాగరాజు సంబంధించి, యూట్యూబ్ రావాలి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కొన్ని అంశాలు అయితే తెర మీదకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. రావణ్